అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో గెలుపొందిన ఆనందంలో జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. పార్టీ క్యాడర్ అంతా కూడా. మనతో పాటు తిరుపతిలో కూడా ఏదైతే బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద బాణసంచలు పేల్చి స్వీట్ పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనతో పాటు బీజేపీ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏదైతే చూస్తాం ఢిల్లీలో సైతం ఇవాళ బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం, దీన్ని ఎలా చూస్తున్నారు? దాదాపు 27 సంవత్సరాల తర్వాత హస్తినాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి రావడం జరిగింది. కేజ్రీవాల్ అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పి ఆప్ పార్టీని స్థాపించి ఈరోజు ప్రజల్లోకి వచ్చి పూర్తిగా కేజ్రీవాల్లే ఓడిపోవడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆప్ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. డిప్యూటీ సీఎం ఓడిపోవడం జరిగింది. ఈరోజు న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి మరి జరిగినటువంటి యుద్ధంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని, ధర్మపక్షాన్ని నుండి భారతీయ జనతా పార్టీని ఆదరించారు. అవినీతి రహిత పరిపాలన అందిస్తూ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ముందుకు పోతున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకుండా హస్తినంలో హస్సం పార్టీని భూస్థాపితం చేశారు ఢిల్లీ ప్రజలు. ఇది మేము స్వాగతిస్తున్నాం. రాబో రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎక్కడ కానీ భారతదేశంలో స్వీకరించే పరిస్థితి లేదని చెప్పి ఈ తీర్పుతో బహిర్గతమైంది. అయితే ఇన్నేళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ కోటల్లో జెండా ఎగరేయడం, అదే రకంగా ఏదైతే ఇప్పుడు వరుసగా గెలుస్తున్నటువంటి నేపథ్యం, బీజేపీ పార్టీ వచ్చినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరేస్తుంది. దీన్ని ఎలా భావించారు? ఇది నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ పైన ఉండే నమ్మకంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా నరేంద్ర మోడీ గారు తన పరిపాలనతో ముందుకు వస్తుండడం జరిగింది. అలాగే భారతదేశాన్ని అన్ని రంగాల్లో ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అన్నింటినీ అనుసంధానం చేస్తూ వికసిత భారత్గా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకత్వాన్ని బలపరిచే దిశగా దేశ ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ ప్రపంచం ఇలాగే కొనసాగుతూ ముందుకు పోతుంది, ఈ జైకతం ఇలాగే ముందుకు పోతుంది అని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది. ఏదైతే చూస్తున్నాం తిరుపతి ప్రాంతీయ కేరళం వద్ద బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద కూడా ఆ యొక్క సంబరాలు నిర్వహిస్తున్నటువంటి. ఇదే కాదు, ఎన్డీఏ నరేంద్ర మోడీ యొక్క పథకాలే మా యొక్క విజయానికి కారణం. ఏదైతే బీజేపీ ప్రభుత్వ విధానాలు ప్రజలు ఆహ్వాదిస్తూ పట్టం కడుతున్నారంటూ కూడా బీజేపీ నేతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.